ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే సరికొత్త వివాదం చెలరేగింది. టోర్నమెంట్లో పాల్గొనేందుకు అమెరికా చేరుకున్న కొన్ని దేశాల ఆటగాళ్లకు విమానాశ్రయాలు ఎదురైన చేదు అనుభవాలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా సెనెగల్, ఉజ్బెకిస్తాన్ ప్లేయర్స్ ని యుఎస్ సెక్యూరిటీ సిబ్బంది అత్యంత అవమానకరంగా తనిఖీ చేశారనే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికలలో ఫుట్బాల్ అభిమానులు అమెరికా భద్రతా విభాగాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సెనెగల్ ప్లేయర్స్ ను ఎయిర్పోర్ట్ లో గంటల తరబడి నిలిపివేసి నేరస్తుల్లా చూశారు. ప్రపంచ కప్ అనేది దేశాల మధ్య ఐక్యతను చాటడానికి, కానీ అమెరికా మాత్రం ఆటగాళ్లను తీవ్రవాదుల్లా చూస్తోంది. అన్ని దేశాలకు ఒకే రకమైన నిబంధనలు వర్తించవా అని నెటిజన్లు ప్రశ్నించారు. ఈ వివాదంపై ఫిఫా మేనేజ్మెంట్ గానీ, ఆతిథ్య దేశమైన అమెరికా గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ టోర్నమెంట్ నిర్వాహకులకు సన్నిహితంగా ఉండే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ తనిఖీలు కేవలం కొన్ని దేశాలకే పరిమితం కాలేదని, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాల ప్రకారమే అందరికీ స్క్రీనింగ్ జరిగిందని అంటున్నారు. అమెరికా, మెక్సికో, కెనడాలో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్ కు భద్రత అత్యంత కీలకం కాబట్టి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫుట్బాల్ క్రీడా ప్రతిష్టని దెబ్బతీసేలా ఉన్న ఇలాంటి ఘటనలపై ఫిఫా తక్షణమే స్పందించి స్పష్టత ఇవ్వాలని క్రీడా విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. ఆటగాళ్ల పట్ల వివక్ష చూపకుండా అన్ని దేశాల జట్లను సమానంగా గౌరవించాలని నెటిజన్లు కోరుతున్నారు. వరల్డ్ కప్ మ్యాచ్లు ప్రారంభం కాకముందే ఈ స్థాయి వివాదం రేగడం టోర్నమెంట్ నిర్వహణపై కాస్త నీలినీడలు కమ్ముకునేలా చేసింది.